ఇది తమిళ నాగరికతకు నాంది కదు సంగం యుగం. ఈ కాలంలో తమిళ సాహిత్యం, వాణిజ్యం మరియు సంస్కృతి అభివృద్ధి చెందాయి. సంగం అంటే కవుల సమాఖ్య. ఇది తమిళ కవులు మరియు పండితులు సాహిత్యాన్ని సృష్టించడానికి ఏకమైన సమయం. ఈ రచనలు సంగం సాహిత్యంగా ప్రసిద్ధి చెందాయి. సంగం యుగంలో 3 ప్రధాన రాజ్యాలు ఉండేవి: చేర రాజ్యం, చోళ రాజ్యం మరియు పాండ్య రాజ్యం. వీటిని సమిష్టిగా తమిళకం అని పిలిచేవారు. సంగం చోళులు ఈ కాలంలో అత్యంత శక్తివంతమైన రాజ్యాలలో ఒకటి. ప్రసిద్ధ చోళరాజు కరికాలుడు కావేరి నదిపై ఆనకట్టలు నిర్మించాడు. చోళ రాజ్యం ఉరయ్యూరు మరియు పూహార్ వంటి పట్టణాల నుండి పరిపాలింపబడింది. చేరులు పశ్చిమ తీరం నుండి సముద్ర వ్యాపారం చేసేవారు. పాండ్యులు మధురై రాజధానిగా సాహిత్యాన్ని పోషించారు. రోమ్, ఈజిప్ట్ వంటి దేశాలతో వాణిజ్యం జరిగింది. ప్రజల జీవితం ప్రకృతితో మిళితమై ఉండేది. వ్యవసాయం, కవిత్వం, వాణిజ్యం సమానంగా అభివృద్ధి చెందాయి. సాసా 300 తర్వాత సంగం యుగం క్రమంగా క్షీణించింది. తరువాత పల్లవులు, ఆపై చోళులు ఈ తమిళ సంస్కృతిని మళ్లీ అభివృద్ధి చేశారు. ఇతర కాలాల చోళులు పల్లవులను ఓడించి విశాలమైన సామ్రాజ్యాన్ని స్థాపించారు.